వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికంటే ఈ వీడియోలో నేను ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇంగ్లీష్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసేజ్ చూసుకున్నట్లయితే డాల్ఫిన్స్ ప్యాసేజ్ ఒకటి, బ్యాటిల్ ఆఫ్ ఛాలెంజర్స్ ప్యాసేజ్ ఒకటి, సోషల్ డెమోక్రసీ ఒకటి, ఎకో చాంబర్, హీరో వర్షిపింగ్. టోటల్గా నేను 5 చెప్పాను ప్యాసేజీలు. ఈ 5 ప్యాసేజీలతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వరస్ట్ సోషల్ మీడియా ప్యాసేజ్ ఒకటి, యూనిటీ అండ్ డైవర్సిటీ ప్యాసేజ్ ఒకటి. ఈ 2 ప్యాసేజ్లు మన పబ్లిక్ ఇచ్చాడు, కానీ ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఓకేనా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తుంది వినండి. ఎకో చాంబర్ ఒకటి, హీరో వర్షిపింగ్ ఒకటి, సోషల్ డెమోక్రసీ ఒకటి, డాల్ఫిన్స్ ఒకటి, బ్యాటిల్ ఆఫ్ ఛాలెంజర్స్ ఒకటి, ఆల్సో ఇన్స్టాగ్రామ్ ప్యాసేజ్ ఒకటి, నెక్స్ట్ యూనిటీ అండ్ డైవర్సిటీ ప్యాసేజ్ ఒకటి, ఓకేనా? టోటల్గా నేను 7 ప్యాసేజ్లు చెప్పాను. ఈ 7 ప్యాసేజ్లు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 7లో రెండు వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా? నెక్స్ట్ క్రియేటివ్ రేటింగ్ వచ్చినప్పటికి ఏంటంటే టోటల్గా నేను 4 క్రియేటివ్ రేటింగ్లు చెప్తాను. ఈ 4 బాగా ప్రిపేర్ అవ్వండి. అందులో ఫస్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే లెటర్ టు ది ఫ్యూచర్ ఒకటి, ఓకేనా? లెటర్ టు ది ఫ్యూచర్ ఒకటి, వన్ డే విత్ టుమారోస్ టెక్నాలజీ ఒకటి, ఓవర్కమింగ్ ఫెయిల్యూర్ అండ్ పిక్నిక్ విత్ యువర్ ఫ్యామిలీ. టోటల్గా నేను 4 చెప్పాను. ఈ 4 బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తుంది వినండి. లెటర్ టు ది ఫ్యూచర్ ఒకటి, వన్ డే విత్ టుమారోస్ టెక్నాలజీ ఒకటి, ఓవర్కమింగ్ ఫెయిల్యూర్, ఆల్సో పిక్నిక్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈ 4 బాగా ప్రిపేర్ అవ్వండి క్రియేటివ్ రైటింగ్లో. మ్యాచింగ్ పరంగా చూసుకున్నట్లయితే 3, 4, 5, 6, 7 ఈ 5 మ్యాచింగ్లు బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో ఈ 5 మ్యాచింగ్కి హిట్ ఇస్తున్నాను వినండి. ద బ్యూటిఫుల్ సన్సెట్ మ్యాచింగ్ ఒకటి, టైనీ కిటిన్ మ్యాచింగ్ ఒకటి, షీ స్పోక్ సాఫ్ట్లీ మ్యాచింగ్ ఒకటి, ఐ వోంట్ లివ్ అన్లెస్ యు ఆర్ రెడీ మ్యాచింగ్ ఒకటి, ద టాల్ మ్యాన్ మ్యాచింగ్ ఒకటి, ఓకేనా? టోటల్గా 5 మ్యాచింగ్లు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను చెప్పిన ఎక్స్పెక్టెడ్ టాపిక్స్కి ఆన్సర్స్ మా దగ్గర అవైలబుల్గా లేవు అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇంగ్లీష్ బేబీ బుల్లెట్ బుక్ అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను, ఓకేనా? ఎలాగో ఉంది, ఎప్పుడో ఫిబ్రవరిలో అప్లోడ్ చేశాను, ఒకసారి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఆ బేబీ బుల్లెట్ బుక్లో నేను చెప్పిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, ఓకే? సో జాగ్రత్తగా చూసుకొని చెప్పినవి. అండ్ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్లయితే యానిటేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో డోంట్ స్టఫ్ అప్ క్వశ్చన్ ఒకటి, యు నో ఇట్ ఆఫ్ ఎన్ క్వశ్చన్ ఒకటి, ఓకేనా? డోంట్ స్టఫ్ అప్ క్వశ్చన్ ఒకటి, యు నో ఇట్ ఆఫ్ ఎన్ క్వశ్చన్ ఒకటి. ఈ 2 క్వశ్చన్లు బాగా చూసుకోండి. సెకండ్ యూనిట్ పరంగా చూసుకున్నట్లయితే ఎర్త్ ఈస్ ప్రీషియస్ క్వశ్చన్ ఒకటి, ఓకేనా? థర్డ్ యూనిట్ పరంగా చూసుకున్నట్లయితే స్టే హంగ్రీ స్టే ఫూలిష్ క్వశ్చన్ ఒకటి. టోటల్గా నేను 4 యానిటేషన్లు చెప్పాను, 3 లెసన్లు కలిపి. ఈ 4 యానిటేషన్లు బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకే? సో ఆల్సో నేను ఇంకా చూస్తాను, 1 or 2 రామర్స్ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవి ప్రజెంట్ అయితే చెప్పినంత వరకు బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.